జై శ్రీరామ్. 2022 నుంచి 2024 జూలై వరకు మొత్తం 11 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. మరియు నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను క్రింద డిస్క్రిప్షన్లో. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక ఈ 11 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు చెక్ చేసి నిజమైతేనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ యాడ్ అవ్వండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు మరియు స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో నీచబడి ఉన్నారు. శత్రువుల మూలంగాను మరియు హెల్త్ పరంగాను ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. 18వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. లలితా సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎప్పుడైతే శుక్రుడు 18వ తారీఖు నుంచి మీకు లగ్నంలోకి రాబోతున్నారో మీకు విపరీత రాజయోగం అంటూ ఉండబోతోంది. కీర్తి ప్రతిష్టలు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి. హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ఈ మాసంలో 2వ స్థానం అధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా మాత్రం మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కుటుంబ వ్యక్తుల నుంచి మీకు మనీ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. 8వ స్థానంలో గురువు ఉన్నారు. 6వ స్థానం అధిపతి అయిన గురువు 8వ స్థానంలో ఉంటే కనుక విపరీతమైన రాజయోగం అంటూ ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు డబ్బు పరంగా మాత్రం. 5వ స్థానంలో శని ఉన్నారు. శని ఎప్పుడైతే 5వ స్థానంలో ఉంటారో కష్టాలంటూ ఎక్కువగా ఉంటాయి. లవర్స్కి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది ఈ మాసం అనేది. రుణరోగ శత్రు స్థానంలో రాహు ఉన్నారు. శత్రువుల మూలంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. కాలభైరవ అష్టకాన్ని చదవండి. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 7వ స్థానాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ పరంగా ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. మీకు చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. కెరియర్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.